వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ ఎండు చేపల కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి. అంతేకాకుండా దీన్ని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ దోసకాయ ఎండు చేపల కూరను తయారు చేయడం కోసం ముందుగా ఒక 7-8 ఎండు చేపలను తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లను పోసుకుని వాటిని మరిగించుకుని ఎండు చేపలు వేసాం కదా ఆ గిన్నెలో ఈ మరిగిన నీళ్లను పోసుకోవాలన్నమాట. వీటిని ఒక 5 నుండి 10 నిమిషాల సేపు అలా వదిలేయాలండి. తర్వాత మళ్ళీ చల్లని నీళ్లతో ఒక 2-3 సార్లు ఈ చేపలను కడుక్కోవాలన్నమాట. ఇలా ఎండు చేపలను వేడి నీళ్ళలో నానబెట్టడం మూలంగా ఎండు చేపలు చక్కగా ఉబ్బుతాయండి. అంతేకాకుండా వాటికి ఏమన్నా ఉప్పు పట్టి ఉంటే గనక అది కూడా పోతుందన్నమాట. ఇప్పుడు ఒక దోసకాయను తీసుకుని దాన్ని లోపల ఉన్నటువంటి గింజలన్నీ కూడా తీసేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. మనం దోసకాయని చేదు చూసుకోవాలండి. ఎందుకంటే చేదు చూడకుండా వేసినట్లయితే కనుక కర్రీ అంతా పాడైపోతుంది. తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకుని దాన్ని కూడా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక టమాటో తీసుకుని దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి. చింతపండు వేసుకోకపోవటం అనేది మీ ఇష్టం అండి. నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా ఆ చేప ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలండి. వీటిని బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ 2 చాలా ఇంపార్టెంట్ అయినవండి. ఎందుకంటే ఎండు చేపలను వేడి నీళ్ళలో నానబెట్టడం, అలాగే ఆయిల్లో వేయించుకోవటం, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా చేయటం మూలంగా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక ఉల్లిపాయ చక్కగా వేగుతుందండి. ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని దీని మీద మూత పెట్టుకుని 2-3 నిమిషాల సేపు మగ్గనివ్వాలన్నమాట. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుని అందులో టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గి ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకుని కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో 2 నిమిషాల సేపు ఉడకనివ్వాలండి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక చక్కగా ఎండు చేప ముక్కలు, టమాటా, దోసకాయ ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులో ముందుగా నేను చెప్పాను కదండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలని చెప్పేసి, ఆ చింతపండుని రసం తీసి దీంట్లో ఈ కూరలో వేసుకోవాలన్నమాట. మీకు నచ్చకపోతే కనుక వేసుకోకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మనం ఉప్పు, కారం ఒకసారి చూసుకోవాలండి. మీకు ఒకవేళ సరిపోకపోతే కనుక మళ్ళీ ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు కూడా మనం దీన్ని మగ్గనివ్వాలి. ఒక 4 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ పైకి తేలి కూర ఉడికిపోయి ఉంటుందండి. ఇందులో చివరిగా మనం సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎండు చేపలు దోసకాయ కర్రీ రెడీ అయినట్లే. ఈ రెసిపీ మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చే రెసిపీ అండి. ఇంట్లో మీ అందరి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా నచ్చుతుందన్నమాట. ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.